వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్లగొండలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య. విద్యావంతుల తరపున ప్రశ్నించే తీన్మార్ మల్లలను గెలిపించాలన్న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. సిపిఎం సీనియర్ నేత పెన్న అనంతరామ శర్మ మృతి. కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాలూరి కరుణ. మంచినీటి పైప్ లైన్ లీకేజ్ మరియు నాలా బ్లాక్ అయి చేపడుతున్న పునరుద్ధరణ పనులు పరిశీలించిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లో లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నిరుద్యోగుల ఉపాధికై ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న అన్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల. రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య కార్యకర్త సమావేశం విజయవంతం చేయాలన్న బీఆర్ఎస్ నాయకులు. సజావుగా తెలంగాణ ఎడ్సెట్ 2024 నిర్వహణ. సంఘమిత్ర స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ బొట్ల సంపద ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం పంపిణీ. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీనివాడి గారికి, వైస్ చైర్మన్ రమేష్ గారికి, భారీ చైర్మన్ భద్రలక్ష్మి గారికి, జడ్పీసీ లక్ష్మయ్య గారికి, ఎంపీపీ సుమన్ గారికి, నగరత్న చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరి ప్రతి ఒక్కరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఒక మెసేజ్ ద్వారా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు గురువారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. తేలికుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు గురువారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. తేలికుంట్ల శ్రీనివాస ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, అందుకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిఎన్ రెడ్డి, రాపోలు రవి, తేలికుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొని కోమటిరెడ్డి దంపతులను గజమాలతో పాటు పూల వర్షం కురిపించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవనంలో శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో సిబ్బంది షెడ్యూల్ సమయం కంటే ముందే రావాలని, సమయానికి రిపోర్ట్ చేయాలని, సెల్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. ప్రాథమిక లెక్కింపులో చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్ల వర్గీకరణలో పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే పాటించే ఎలిమినేషన్ ప్రక్రియపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మాస్టర్, స్ట్రైనర్లు, బాలులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం వెంకటగిరి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొన్నారు. కళ్యాణంలో భాగంగా మాంగళ్య ధారణ తంతును వీక్షించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి శాలువా కప్పి ఆశీర్వచనం అందజేశారు. వీరితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బెల్లం వేడి చేస్తుంది. తలపైన ఉంటుంది. ఆడవాళ్ళు ఉంచుకోవాలి. పూలు కూడా 1 2 పెట్టుకోవాలి. దానివల్ల శుభం కలుగుతుంది. వెనకటికి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావంతులు, నిరుద్యోగులు, మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఎస్వి డిగ్రీ కళాశాల మైదానం, పబ్లిక్ క్లబ్లో వాకర్స్ను, క్రీడాకారులను ఓటు అభ్యర్థించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఎస్వి డిగ్రీ కళాశాల మైదానం, పబ్లిక్ క్లబ్లో వాకర్స్ను, క్రీడాకారులను ఓటు అభ్యర్థించి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రభుత్వంలో, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాడన్నారు. గతంలో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసే 1,20,000 ఓట్లకు పైగా గెలుచుకొని కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్నకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు. నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన పోరాడి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అవుతాడని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీఎస్పీ ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ను సమర్థవంతంగా అమలు చేయగల తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, షఫీవుల్లా, ఊర రామ్మూర్తి యాదవ్, నాయకులు నేరెళ్ల మధు, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, గాయం కరుణాకర్ రెడ్డి, తండు శ్రీనివాస్, స్వామినాయుడు, ఊర్ల వాసు, యాట వెంకన్న, పోలగాని కృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక రీచ్ల నుంచి ఇసుక తెచ్చేవారు అనుమతి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కొంతమంది దళారులు, మధ్యవర్తులు ఎక్కువ సిమ్ కార్డులు కొని ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని అత్యవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను ఆన్లైన్లో ఎవరి పేరు మీద బుక్ చేసుకుంటే అక్కడే సరఫరా చేయాలన్నారు. ఇసుక ట్రాక్టర్లను అనవసరంగా రోడ్లపై ఆపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారిపై ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని అన్నారు. బుధవారం రాత్రి సిపిఎం సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ నల్గొండ జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బుధవారం రాత్రి సిపిఎం సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ నల్గొండ జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతికి, నిజాయితీకి మారుపేరుగా పెన్నా అనంతరామ శర్మ జీవించాడని అన్నారు. పార్టీకి మార్గదర్శిగా, ఆచరణవాదిగా పనిచేశారని అన్నారు. కట్టంగూర్ మండలం పిట్టంపల్లిలో జన్మించిన అనంతరామ శర్మ చిన్నప్పటి నుంచి ప్రగతిశీల భావాలతో పెరిగాడని అన్నారు. తొలుత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారని అన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అనంతరం సిపిఎం పార్టీలో కీలక నేతగా ఎదిగిన మహానేత శర్మ అన్నారు. ప్రారంభంలో సిపిఎంలో
కీలకంగా ఉంటూ దండంపల్లి గ్రామ సర్పంచ్గా కూడా 2 దశాబ్దాలకు పైగా పనిచేసి గ్రామ అభివృద్ధికి విశేష సేవలు అందించారని అన్నారు. రైతు, వ్యవసాయ, కార్మిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారని అన్నారు. నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అహర్నిశల కృషి చేశారని గొప్ప నాయకుడు అనంతరామ శర్మ అని అన్నారు. నల్గొండ జిల్లా ఉద్యమ నిర్మాతలైన విఎన్, మల్లు స్వరాజ్యం, నర్రా రాఘవరెడ్డి లాంటి ఉద్దండ నేతలతో కలిసి పార్టీలోకి కీలకంగా వ్యవహరించారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన ఈ సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మోది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి, ఎల్గురి గోవింద్, మేకనబోయిన శేఖర్, జిల్లాపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, కొప్పుల రజిత, చిన్నపంగ నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, నాయకులు ఎం రాంబాబు, వల్లపు దాసు సాయికుమార్, చెరుకు సత్యం, మామిడి సుందరయ్య, కోడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాలూరి కరుణ పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాలూరి కరుణ మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, జిల్లా నాయకులు దాసరి మల్లేశం, బడుగు జాంగీర్, కామిటికారి కృష్ణ, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ప్రధాన కార్యదర్శి వడ్డెమన్ నరేందర్, కల్లెం రాజ్గౌడ్, నాయకులు ఎలగందుల రమేష్, కుడికాల మురళి, కటకం నందం, పాచికంటి సోమయ్య, పత్తి రాములు, సుంకరి సృజన్, మైదవ్ భాస్కర్, మోలిగాంటి సదానందం, సిద్ధులు, పాసికంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. ఆ సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని పట్టభద్రులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి నెంబర్ 1 ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకైతే, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకైతే నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అభ్యర్థుల్ని రీచ్ కావడానికి చాలా తక్కువ సమయమే ఉంది కాబట్టి మీ ద్వారా ప్రత్యేకంగా అభ్యర్థులందరినీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకున్నాం. అయినా కూడా అభ్యర్థులందరినీ కూడా పర్సనల్గా ఒక్కొక్కరిని కాంటాక్ట్ కావడానికి కూడా మా కార్యకర్తలు, మా నాయకత్వం, స్థానిక నాయకత్వం ప్రయత్నిస్తూ ఉంది. అయినా మీ పాత్ర మీరు నిర్వర్తించాలి. ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఒక నిజాయితీని కాపాడటం కోసము, ముఖ్యంగా పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకము మేము చూస్తూ ఉన్నాము. మీ మీడియా కూడా అనేక సార్లు ప్రతిబింబించడం జరిగింది. గతంలో 10 ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన ఈ ప్రాంతం, ఆలేరు అయితేంది, భువనగిరి అయితేంది, ఈ ప్రాంతము నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది. ఆ రోజున నీళ్లు, నిధులు, నియామకాలు అన్న జరిగిన పోరాటంలో నియామకాల కోసం ఏ చర్య తీసుకొని టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేకపోయిన పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి పల్లా రాజేశ్వర రెడ్డి ఆ ఎమ్మెల్సీని కాదనుకొని ఆ ఎమ్మెల్సీని తృణీకరించి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి ఇవాళ ఈ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక తెచ్చిన పార్టీ. ఆ పార్టీ ఇవాళ మొన్న అసెంబ్లీలో చతికిలబడి ఇవాళ బోర్ల బొక్క పడ్డ పార్టీ ఇవాళ మళ్ళీ ఎన్నికలకు తయారవుతుంది. మీకు ఎమ్మెల్సీ అక్కరే లేదా, మీరే కాదనుకుంటారు. మళ్ళీ ఇవాళ ఎందుకు వస్తుందో కూడా
చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పట్టభద్రులంతా మేధావులు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీకు అక్కర్లేకపోయిన ఎమ్మెల్సీ మళ్ళీ ఇవాళ ఓటు కావాలని మీరు ఎందుకు వస్తుందో చెప్పాలి. అట్లానే ఇవాళ గురించి మాకన్నా ఈ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. పేరిస్తే చాలు వాళ్ళ నేపథ్యం ఏందో, వాళ్ళ చరిత్ర ఏందో, వాళ్ళ ఒకరికంటే ఒకరు మించిన గనుల్లాగా ఆ చరిత్ర అన్యాయంగా దుర్మార్గంగా ఉంది. అటువంటి క్యాండిడేట్స్ని వీళ్ళు గెలిపించుకోకుండా భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల ఈ రోజున మీకు తెలుసు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత పెద్ద వేవ్ వచ్చిందో ఆ వేవ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ వేవ్లోనే ఈరోజు నిజంగా సరే ఇది ఎందుకు వచ్చినా కానీ ఎన్నిక ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణంలో వచ్చిందని మాకైతే సంతోషమవుతా ఉంది. ఎక్కడికి పోయినా కూడా పట్టభద్రులు బాగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న మార్పు రావడంలో ప్రధాన పాత్ర కూడా పట్టభద్రులే వహించింది. కాబట్టి ఈ రోజున మాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా ఈ ఎమ్మెల్సీ మేము గెలుస్తాం, ఇక్కడ జెండా ఎగిరించి చూపిస్తాం. అంతేగాక ఏ ఎన్నిక జరగని కాక మేమే గెలుస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటి నుంచి ఏ ఎన్నిక జరగని కాక మేమే గెలుస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఏ ఎన్నికలన్నీ మేమే గెలుస్తాం కంటే బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మన్సూరాబాద్ చౌరస్తా నుండి కామినేని హాస్పిటల్ మెయిన్ రోడ్ మార్గంలో వినాయక నగర్ కాలనీ సమీపంలో ఆయిల్ మిల్ వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజీ ప్రధాన నాలా బ్లాక్ అయి చేపడుతున్నటువంటి పనులను జీహెచ్ఎంటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ చౌరస్తా నుండి కామినేని హాస్పిటల్ మెయిన్ రోడ్డు మార్గంలో వినాయక్ నగర్ కాలనీ సమీపంలో ఆయిల్ మిల్ వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజ్ ప్రధాన నాలా బ్లాక్ అయి చేపడుతున్నటువంటి పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా దాదాపు 300 కాలనీల యొక్క మురుగునీరు పోయేటటువంటి నాలాల్లో రోడ్లు, చౌకోట్లు, చెట్ల ముద్దలు తదితర సామాగ్రితో బ్లాక్ అయ్యి మన్సూరాబాద్ మెయిన్ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో మరమ్మతులు చేయించడం జరుగుతుందని, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికగా ఈ పనులు చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా మంచినీటి పైప్ లైన్ లీకేజ్ అవ్వడంతో పునరుద్ధరణ పనుల్లో భాగంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని వారికి సూచించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్వంచ మండలంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం గావించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్వంచ మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం గావించారు. మండలంలోని జగన్నాథపురం, నగరం కాలనీ, రంగాపురం ప్రాంతాల్లో మల్లన్నకు ఓటు వేయాలని కొత్వాల అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ
ప్రజా సమస్యలపై పోరాడే తత్వం మల్లన్నదని, ఆయనను శాసన మండలికి పంపితే సమస్యలు పరిష్కారం అవుతాయని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, సీనియర్ అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి, మాజీ సర్పంచ్ బానోద్ అనిత, మాజీ జెడ్పీటీసీ మాలోత్ నందానాయక్, కాంగ్రెస్ నాయకులు బాదర్ల జోషి, పెండి రామిరెడ్డి, ధర్మసోత్ రామదాసు, ధర్మసోత్ రాములు, ధర్మసోత్ సేవ్య, కుమార్, నరేష్, దంతోజు కామాచారి, తౌడోజు బ్రహ్మాచారి, రిటైర్డ్ టీచర్ ఖాన్సార్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ పాల్వంచ మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన దేవాలయం పెద్దమ్మగుడి ప్రాంగణంలో జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ పట్టభద్రుల ఓట్లను ఇక్కడ గిరిజన సోదరుల ద్వారా మనం అభ్యర్థించడం జరిగింది. వారు పూర్తిగా సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్న గారికి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో వాటికి మన అభ్యర్థి మల్లన్న గారికి ఓటు వేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. కావున మనందరం కూడా 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. రేపు 27వ తారీఖు జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుక, వారి యొక్క వాణి వినిపించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి కాంగ్రెస్ సీట్ ఇచ్చింది. దానికి సిపిఐ, సిపిఎం, టీజేఎస్, ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలు అందరూ కూడా మొత్తం 3 జిల్లాల్లో ముఖ్య కంఠంతోనే తీన్మార్ మల్లన్న గెలిపిస్తామని చెప్పేసి మరి అందరూ అంటున్నారు. కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద నడకే. ఇటు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒక ఎంపీగా నిలవబోతున్న ఎంపీ రామసాని రఘురామరెడ్డి మరియు రేణుకా చౌదరి గారు అందరూ కూడా మరి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి మన గ్రామం నుంచి కూడా ఈ పాలంత మండలం మన పెద్దమతల్లి దేవాలయం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మన జగన్నాపురం గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా తీన్మార్ మల్లన్నకి ఆయన పేరు మీద ఉన్నటువంటి బాక్స్లో 1 అని వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇక్కడికి రావడం జరిగింది. మీరు అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీన్మార్ మల్లన్న గారికి మన ఓటు, తీన్మార్ మల్లన్న గారికి మన ఓటు, తీన్మార్ మల్లన్న గారికి మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేపు చౌటుప్పల్ మండలంలోని బాలాజీ గార్డెన్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా మున్గోడు నియోజకవర్గంలోని పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విచ్చేస్తున్నారని, నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడారు. రేపు చౌటుపల్ మండలంలోని బాలాజీ గార్డెన్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విచ్చేస్తున్నారని, నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రెండవసారి తెలంగాణ ఎడ్సెట్ను విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 79 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 విడతల్లో నిర్వహించారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రెండవసారి తెలంగాణ ఎడ్సెట్ను విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 79 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 విడతల్లో నిర్వహించారు. మొదటి విడత ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ విడత మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్ష కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33,879 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మొదటి విడతలో 16,321 మంది అభ్యర్థులకు గాను 14,633 అంటే 86%, రెండవ విడతలో 16,950 మంది అభ్యర్థులకు గాను 14,830 87.49% హాజరయ్యారు. మొత్తం 29,463 మంది అభ్యర్థులు 87% పరీక్షకు హాజరైనట్టు కన్వీనర్ ఆచార్య తాళ్ళ మృణాలిని మరియు డాక్టర్ పి శంకర్, కోఆర్డినేటర్ ఎన్సిటిఈ మెంబర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొనలుపాక గ్రామానికి చెందిన బోగా శ్రీనివాస్ కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మరణించినందున గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించి సంఘమిత్ర స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ బొట్ల సంపత్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామానికి చెందిన బోగా శ్రీనివాస్ కుమారుడు ఇటీవల అనారోగ్యం మరణించినందున గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించి సంఘమిత్ర స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ బొట్ల సంపత్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కంతుల శంకర్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తేరాల శంకర్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి అంకం రాజు, గడ్డం సందీప్, వాసం కిషోర్, ములుగు రాజు, మాసపేట రాజు, అంకిరెడ్డి శ్రీను పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండల కేంద్రంలోని పెద్దపడిశాల గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి గురువారం రోజున శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండల కేంద్రంలోని పెద్దపడిశాల గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి గురువారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని గోలి సువర్ణ, చిన్న లక్ష్మయ్య, గోలి లక్ష్మీ యాదగిరి, డేగల స్వర్ణలత శ్రీనివాస్, తోట స్వప్న, వాసుదేవ్, కడ నరసమ్మ, ఐలయ్య, గొట్టె విజయ వెంకటేష్ పుణ్య దంపతులచే అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకేశ నారాధన, పుణ్యవాచనం, కళ్యాణ క్రతువును పంచాధార ఆగమ పద్ధతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వనమాముల కృష్ణమోహనాచార్యులు మాట్లాడుతూ గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాల గోపయ్య, మిర్యాల నాగేశ్వరరావు, గజ్జిన్ నాగరాజు గుప్తా, రావులకోట చిన్న గౌరయ్య, శేఖర్, మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం తచ్చం గోరావళీన భూతారాజమేశ్వరే దైవే సత్పుత్రః సత్సువర్తిః ఓం జగద్వేదికం సమ్మోతిపదే శంచతుస్పదే ఓం శాంతి 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 శాస్త్రశీర్షాదుః శాస్త్రాక్షాస్త్రవ దైవే స్వరూప అష్టదిచ్చదుషాన్వే పురుషేరేహం నిర్వేదం నిత్యవేదం విధాన తత్వసేవారః ఓం లీలాహిరోధి అతో జాయాతో పూరితః ఆదేశాదిస్వాదిధారి వివాదస్య ఉద్భవ్యాకులః వైకాయికైవాదాత్రః లక్ష్మీనారసింహరంభానాయామరత్న అసవాచార్యపర్యంతాయం వేదిర్పరత్పర యోనిత్యమత్యగదాం విజయపరత్వ వామైతవేతరాణి ప్రణాయ వేణి అస్మద్గురోదేశేతి సింధో రామానుజస్సుగరం భగవతే మాతాపితాతమయాభివేది సర్వవీరేవరీరామగమయానాం ఆత్మపరద్రవదేవద్రావిరామం శ్రీ తదాంగోద్భవోద్భవోద్భవ శ్రీ పంచోత్సవప్రలాగ శ్రీ భక్తినాగరకులచైతరేవాహ భక్తాంగ్రేణ హరితాయేంద్ర మిశ్రా. స్వామివారికి ఆ యొక్క స్వామివారి పాదాలను కడుగుతున్నారు, పాద ప్రక్షాళన. నమో నమో జాయతే పురుష సూక్తవిధానేన లక్ష్మీ నారసింహస్వామి పాద ప్రక్షాళన పూజాంతరిక్షే ప్రజాపతేర్య
साधु पुरस्तात् आयुष मप्रियं प्रतिमंच शुद्धं यज्ञ पवित्रं बलमस्तु तेजः यज्ञावेतदारमहार्तस्महार्तवस्त यज्ञापवित्रं विघ्नेश्वरो विघ्नविदूरकारे विरूपकार्येषु सावित्री वसुदेवस्य पुत्री साक्षात् आदिलक्ष्मी स्वरूप वरां कन्यां नाम्नि అందరికీ కూడా నమస్కారం చేసుకున్నాం. లక్ష్మీనారసింహ స్వామి దేవతాభ్యో నమః కన్యాకర్కసం వన్న వివేశయ ఇత్యాది కూడా స్వామివారికి కన్యాదానం మన శక్తి కొలది దశదానాలు గోదానం భూదానం సువర్ణదానం లవణదానం అన్ని దానాలు కూడా మనం సమర్పించాము. స్వామివారికి మనం అనుకుంటున్నాం ఇవే స్వామివారికి అశ్వాలు గుర్రాలు ఇవే ఏనుగులు. తర్వాత స్వామివారికి నరసింహ స్వామికి లక్ష్మీనరసింహ స్వామికి లక్ష్మీనరసింహ స్వామికి లక్ష్మీనరసింహ స్వామికి తదనంతరం లక్ష్మీ లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సర్వదా అశ్వదాయి గోదాయ గణరాజ మహాదరే నవవిధాన్ని వరలాభ్యా ప్రసిద్ధయేక గౌరీవాయ సలిలాల దక్షాభిరేక వివిధ విభూతి అష్టార విధరాపతి సహస్రాక్షర పరమాధిరంగ గౌరీ నిర్మాభివ స్థాపయామి పూజయామి ఛాదరే రజేగుణరామశోభమరాదీయతో నిదహాది దేవ సమపరివర్తాని విశ్వనరే వసుండం దూతాతీర్థే సామజ్ఞానం తెలుసు గవంతం నైరాత్యం గర్భకలైస్తాన్ దుర్గాం గుణమహోగోత్తే ప్రాత్యాయాయుత్తే కన్యకుమారువే పుణ్యాదుర్గ ప్రియోదయాదో విధానమయ లక్ష్మీ వాదనేవ సమానః సాక్షాన్నిత్యం నిత్యం దివ్యాం దత్తమాలివ విద్యాయ నమః ఓ సర్వేకృతాయ నమః ఓ శుద్ధాయ నమః పూజ్యాయ నమః శివత్యాయ నమః పరమాత్మయ నమః వ్యాజాయ నమః పద్మనాభాయ నమః పద్మాయ నమః శివాయ నమః స్వాహాయ నమః స్వరాయ నమః అల్లాయ నమః ఈశ్వరాయ నమః యోగయోగేశ్వరాయ నమః నరోగ్నయ నమః పార్వతీ నమః యోగమాత్రే నమః దత్తప్రియాయ నమః దత్తహస్తాయ నమః సర్వభూతాయ నమః చిత్రహస్తాయ నమః. హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఘనంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బి లాయలయ్య. విద్యావంతుల తరపున ప్రశ్నించే తీర్మానాలను గెలిపించాలన్న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. సిపిఎం సీనియర్ నేత పెన్న అనంతరామ శర్మ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాలూరి కరుణ. మంచినీటి పైప్ లైన్ లీకేజ్ మరియు నాలా బ్లాక్ అయి చేపడుతున్న పునరుద్ధరణ పనులు పరిశీలించిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నిరుద్యోగుల ఉపాధికై ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న అన్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల. రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య కార్యకర్త సమావేశం విజయవంతం చేయాలన్న బీఆర్ఎస్ నాయకులు. సజావుగా తెలంగాణ ఎడ్సెట్ 2024 నిర్వహణ. సంఘమిత్ర స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ బొట్ల సంపత్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం పంపిణీ. ఘనంగా
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.